పెళ్ళయింది, పిల్లలున్నారు. లేకపోతే పెళ్లి కాబోతుంది. నాకొక 1,00,000 సాలరీ వస్తుంది. ఎలా బడ్జెటింగ్ చేసుకోవాలో తెలీదనుకుంటే, నేనిప్పుడు చెప్తాను చూడండి. రెంట్‌కి 25,000 అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంకా బిల్స్, రీచార్జెస్ ఇలాంటివన్నీ ఓటీటీస్ కూడా ఉంటాయి కదా! వాటి కోసం అయితే ఒక 5,000 పెట్టుకోవడం జరిగింది. ఇంకా గ్రోసరీస్ అయితే ఒక 10,000 పెట్టుకున్నా. అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ గాని ఎక్స్‌పెన్సెస్ వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ చూస్తే ఒక 15,000 పెట్టుకున్నా. ఇంకా ఫ్యూయల్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అయితే నేను 5,000 పెట్టుకున్నా. అండ్ క్లాత్స్, ఫెస్టివల్స్, అకేషన్స్ ఇలాంటివి అవుతాయి కదా! వాటి కోసం అయితే ఒక 4,000 పెట్టుకున్నా. వీకెండ్స్‌లో ఔటింగ్స్ గాని, రెస్టారెంట్స్‌కెళ్ళడం వాటికైతే ఒక 4,000 పెట్టుకున్నా. సో, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఒక మెడికల్ గాని, లేకపోతే ఏదైనా అర్జెంట్‌గా ఉద్యోగం లేకపోయినా ఏదైనా సరే కావాలంటే ఒక 6,000 పెట్టుకున్నా మంత్లీ. అండ్ ఇన్స్యూరెన్స్‌కైతే నేను వెదర్ లైఫ్ ఆర్ మెడికల్‌కి ఒక 4,000 అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వస్తువులు కొంటాం కదా! అది ఈఎంఐస్‌లో పెట్టుకోవాలంటే ఒక 5,000 పెట్టుకున్నా. ఆటికి మొత్తం కలిపి నాకు 83,000 అయింది. ఇంకా నాకు మిగిలింది 17,000. ఈ 17,000 అనేది లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ 50లో పెట్టుకోవడం జరిగింది. సో, మొత్తం కలిపి నాకు ఈ 6,000, 4,000, 3,000, 4,000 పెట్టుకుంటే మొత్తం నాకు 17,000 అయింది. ఈ 17,000ని 5% స్టెప్ అప్ చేసుకొని 10 ఇయర్స్ పెట్టుకుంటే నాకు 80,00,000 వస్తుంది. అండ్ అదే 20 ఇయర్స్‌కి పెట్టుకుంటే 7 క్రోర్స్ అవుతుంది. ఇంకా డిసైడ్ అయ్యి ఏం కావాలో చూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరికి అవసరం వాళ్ళకి ఇది షేర్ చేయండి.